ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. ఏపీ ఈఎపీసీ 2025 సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ అయితే మనకు వచ్చిందనమాట. సో ఏపీకి సంబంధించినటువంటి అంటే మన ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించినటువంటి ఎంసెట్ యొక్క నోటిఫికేషన్తో విడుదల అయిపోయింది. సో ఎంపీసీ అండ్ బైపీసీ స్ట్రీమ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మీరైతే మీ యొక్క ప్రిపరేషన్తో కొనసాగించండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఎప్పటి నుంచి అప్లికేషన్స్ ఏంటి అని చెప్పేసి అయితే మనం ఈ యొక్క నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూద్దాం. అండ్ మరొక విషయం ఏంటి అంటే ఫ్రెండ్స్, ఎంపీసీ వాళ్ళు ఎవరైతే ఇంజనీరింగ్ మంచి బ్రాంచ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో మీ అందరికైతే ఫ్రీ గైడెన్స్ అయితే నా ఛానల్తో ప్రొవైడ్ అయితే చేస్తూ ఉంటాను. సో అండ్ వన్ మోర్ థింగ్, బైపీసీ వాళ్ళు ఎవరైతే బీఎస్సీ నర్సింగ్, హార్టికల్చర్, అగ్రికల్చర్, వెటర్నరీ సైన్స్ అండ్ మొదలైనటువంటి కోర్సెస్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి కూడా మన ఛానల్లో అయితే గైడెన్స్ అయితే ఫ్రీగా ఇస్తూ ఉంటాను. అండ్ ఇప్పుడైతే మనం ఓపెన్ చేసి చూపిస్తాను మీకు నోటిఫికేషన్. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఇక్కడ మీరు చూసుకోండి, ఇది మనకైతే పేపర్ నోటీస్ అయితే వచ్చింది. మనకి నోటిఫికేషన్ అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి రేపు వస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏపీ ఎపిసెట్ 2025 నోటిఫికేషన్ అని చెప్పేసి వచ్చింది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 AP EPSET of Andhra Pradesh will be conducted through computer-based test by Jawaharlal Nehru Technological University, Kakinada, for entry into the first year of the professional courses offered for the academic year 2025-26 in the state of Andhra Pradesh. Candidates who wish to apply shall submit their application through online mode only from March 15th onwards. And next వచ్చేసి the last date for submission of application without late fee is 24th April. For detailed information refer to the website అని చెప్పేసి మనకి వెబ్సైట్ యొక్క లింక్ కింద ఇచ్చారు, చూసుకోండి. సో ఇంకా ఎనేబుల్ అవ్వలేదు, ఎనేబుల్ అయిన తర్వాత నేను చెప్తాను, ఓకేనా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి ఈరోజే వచ్చిందనమాట, 12th, మనకి March 12th మీరు చూసుకోవచ్చు. అండ్ మనకి అప్లికేషన్స్ వచ్చేసి March 15th నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పేసి అన్నారు ఇక్కడ. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి మనకి CBT అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఇయర్ నుంచి. సో మీకు తెలుసు అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనకి ఎంట్రన్స్ చూసుకున్నట్లయితే దేని కొరకు అంటే ప్రొఫెషనల్ కోర్సెస్ అయినటువంటి ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ దాని కొరకు అనమాట. అలాంగ్ విత్ బీఎస్సీ నర్సింగ్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది, మీరు చూసుకోవచ్చు, ఓకేనా. సో ఇంజనీరింగ్లో ఆఫ్టర్ జేఈ రాసిన వాళ్ళ తర్వాత నెక్స్ట్ ఉండేటువంటి మంచి కాలేజెస్, టాప్ మోస్ట్ కాలేజెస్ ఇన్ అవర్ ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్లో నేను చెప్తాను మీకు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అగ్రికల్చర్లో మీకు సీట్ రావాలి అని ఉన్నా కానీ, తక్కువ ర్యాంక్ వచ్చినా కానీ నేను ఎలా సీట్ రప్పించుకోవాలి అనేది నేను చెప్తాను. అండ్ ఫార్మసీ అయితే మనకి చెప్పనవసరం లేదు, మనకి ఇది లాస్ట్లో ఉంటుంది. అండ్ దాని కొరకు కూడా నేను ఎంతగానో కృషి చేశాను, మీకు లాస్ట్ తెలుసు కదా. సో మీకైతే పట్టి మనీ చూపించాను, ఓకేనా. సో వీళ్ళందరి కొరకు అయితే నేను ఎక్స్ట్రీమ్గా వర్క్ చేశాను. మీరే అనుకుంటారు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్, అంటే మీకు సీట్ వచ్చిన తర్వాత అనుకుంటారు ఈ యొక్క ఛానల్ ఇంత మంచి ఛానల్ అనేసి మీకే తెలియాలన్నమాట, మీ నోటనే నేను వినాలి, ఓకేనా. సో అలా చేశాను ఫ్రెండ్స్. ఇప్పటికీ మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయి ఉంటే నేను తప్పకుండా మీకు ఎంతగానో కృషి చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను పెట్టే ఇన్ఫర్మేషన్ అయితే మీకు మీ యొక్క ఫోన్లో వస్తుంది. సో దాంతో మీరు ఏం కావాలో చేస్తారు. లేదు సబ్స్క్రైబ్ చేయకుండా ఆన్ టైంకి ఎప్పటికప్పుడు మేము చూద్దాం అనేసి అనుకుంటే నేను పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ రాదు, అలా మీరు చూడాలన్నమాట. సో అట్లాంటి ఏం అవ్వద్దు అంటే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఎప్పుడు మన ఛానల్ అయితే తరచూ చూస్తూ ఉండండి, ఓకేనా ఫ్రెండ్స్. అఫీషియల్ నోటిఫికేషన్ రాగానే వెంటనే మీకు ఇది అఫీషియలే, బట్ ఇంకొంచెం మనకి వెబ్సైట్లో రిలీజ్ చేస్తారు చూడండి. ఇది పేపర్ నోటిఫికేషన్ కాకుండా డైరెక్ట్ మనకి PDF రూపంలో చేస్తాను చూడండి. సో అది వచ్చిన వెంటనే మీకు అయితే వీడియో చేసి డెఫినెట్గా దాంట్లో క్లియర్ కట్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తూ ఉంటాను, ఓకేనా ఫ్రెండ్స్. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇఫ్ యూ లైక్ అవర్ కంటెంట్ ప్లీజ్ లైక్ ఇట్. అండ్ ఇది ఇప్పటి నుంచి నా భరోసా అనమాట, మీకు సీట్ వచ్చేంత వరకు నేను కృషి చేస్తాను. వన్స్ మనకి ఎగ్జామ్ కొరకు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకి ఏ ప్రాసెస్ ఉంటుంది ఏంటి అని చెప్పేసి మెల్లమెల్లగా తెలుసుకుందాం, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. సో ఫ్రెండ్స్, శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నెల్లూరు, ఈ కాలేజ్ యొక్క ప్రత్యేకతలు మీకైతే ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తున్నాం చూడండి. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ల్యాబ్ ఫెసిలిటీస్. అండ్ మీరు కనుక ఇంట్రెస్టెడ్ అయి ఉంటే ఇక్కడ వచ్చి మనకి ప్రొఫెషనల్ కోర్సెస్ అయినటువంటి శాస్త్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అండ్ శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఫర్ BPT కోర్సుకి కూడా ఆఫర్ అయితే చేస్తున్నారు మనకి. ఆహ్లాదకరమైన వాతావరణంలో మీ యొక్క గ్రాడ్యుయేషన్ జరగాలి అంటే తప్పకుండా ఈ యొక్క కాలేజీకి అయితే మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అటువంటి శాస్త్ర కాలేజీకి కాంటాక్ట్ అవ్వాలంటే ఇక్కడ మీకు స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నారు, చూసుకోండి.